సో రేవంత్ రెడ్డి ఖమ్మం మీటింగ్ లో బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలే, టీడీపీ పార్టీ పగ తీర్చుకోవాలని చెప్పి కొన్ని కామెంట్లు చేసినాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎత్తుగడలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇంకా అర్థం అవ్వడం లేదు. 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా తెలంగాణలో టీడీపీని ఈ విధంగా పొగిడిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేరు. అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంకా అర్థం అవుతలేదు అంటే, ఖమ్మంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మున్సిపల్ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. సో మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఖమ్మంలో టీడీపీ ఓటు బ్యాంకు చాలా బాగుంటది. ఎందుకంటే ఆంధ్ర బార్డర్ లో ఖమ్మం ఉంటది కాబట్టి. సో ఈ విధంగా టీడీపీ నాయకులను రెచ్చగొట్టి మున్సిపల్ ఎలక్షన్ లో గెలవాలని చెప్పి రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తుంటే ఈ బీఆర్ఎస్ నాయకులకి ఇంకా అర్థం అవ్వక ఆంధ్ర పార్టీ తెలంగాణలో ఎందుకు ఉంటది అని చెప్పి ఇంకా టీడీపీ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఎంత సైలెంట్ ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో టీడీపీని రెచ్చగొడితే జరిగేది నష్టం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా ఈ విధంగానే రేవంత్ రెడ్డి టీడీపీని పొగిడినాడు. సో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ టీడీపీని పొగడడం వల్ల జూబ్లీహిల్స్ పై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ని గెలిపించుకోగలిగారు. సో ఇది రాజకీయ ఎత్తుగడ. పార్టీ వేరే ఏదైనా ఇంకో పార్టీని పొగడడం అంటే ఇది రాజకీయాల్లో స్ట్రాటజిక్స్ అన్నమాట. ఇవి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా టీడీపీ జపం చేస్తుంది. ఎందుకు అంటే సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం హైదరాబాద్ కాబట్టి ఖచ్చితంగా టీడీపీని సపోర్ట్ చేస్తే ఈ బీఆర్ఎస్ కి రాజకీయ ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఈ ఎత్తుగడలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఎప్పటికీ అర్థం కావు. ఎంత త్వరగా మీరు టీడీపీ గురించి మాట్లాడకపోవడం మంచిదో అంత మీకు రాజకీయంగా మేలు జరుగుతుంది.